అందరికీ నమస్కారం. సంగీత సాహిత్య స్వరసంగమ దృశ్య కావ్యానికి స్వాగతం. నా పేరు ధనుంజయ్. ఆడదాని ఓర చూపులో జగాన ఓడిపోని ధీరుడెవ్వడో. ఇది 1962లో ఏఎన్ఆర్ హీరోగా వచ్చినటువంటి 'ఆరాధన' మూవీలో సాంగ్. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగాని తేలిపోదురో కైపులో. ఇది 1969లో ఎన్టీఆర్ హీరోగా వచ్చినటువంటి 'భలే తమ్ముడు' సినిమాలోని పాట. మరి ఈ రెండు పాటల్లో ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటంటే, ఆడదాని ఓర చూపులో ఏ మగాడైనా ఫ్లాట్ అవ్వాల్సిందే, ఆ చూపుకి ఫిదా అవ్వాల్సిందే. బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు అనేటువంటి సామెత లేదా నానుడి ఏదైనా కానీ అది తరచూ వాడుతూ ఉంటాం కదా. అంటే ఆడదాని వాలు చూపులతో, కొంటి చూపులతో, ఓర చూపులతో ఏ మగాడైనా పడిపోవాల్సిందే, వాడి గుండె జారి గలంత అవ్వాల్సిందే అనేలాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్నటువంటి 'హరిహర వీరమల్లు' మూవీలో నుంచి 'కొల్లగొట్టి నాదిరో' అనే సాంగ్ అయితే సెకండ్ సింగిల్గా రిలీజ్ అయింది. మరి ఆ పాట గురించిన నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. లెట్స్ కమ్ ఆన్. ఈ పాటని చంద్రబోస్ రాశారు, మ్యూజిక్ కీరవాణి, సింగర్స్ వచ్చేసి మేల్ లీడ్ రాహుల్ సిప్లిగంజ్. ఆస్కార్ రేంజ్ కాంబినేషన్ రిపీట్ అయినప్పుడు జనాలందరూ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి సాంగ్ ఎలా ఉంటుందా అనేది ఎదురు చూస్తారు. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మొదటిసారి కీరవాణి గారు కంపోజ్ చేసినటువంటి మూవీ. ఈ సెకండ్ సింగిల్ కూడా సాహిత్యంలో ఉన్న లైన్స్ లాగా కొల్లగొట్టిందా లేదా ఆడియన్స్ మనసులు అనేటువంటిది రివ్యూలో చూద్దాం. పాట ఎత్తుగడలో అనుపల్లవి ఒకటి వస్తుంది. ఆ అనుపల్లవిలో హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్తూ, కోర కోర మీసాలతో కొదమ కొదమ అడుగులతో కొంటె కొంటె చెణుకులతో కొలిమి లాంటి మగటిమితో సరసర వచ్చినాడు చిచ్చర పిడుగంటివాడు, ఏదో ఏదో తలచినాడు ఎవ్వరినో వెతికినాడు, ఎవరంట ఎవరంట ఎవరెవరెవరెవరంట ఎవరంట ఎవరంట ఎవరెవరెవరెవరంట. ఇవి అనుపల్లవిలో వచ్చేటటువంటి సాహిత్యం. ఈ సాహిత్యం ద్వారా హీరో ఎలాంటి వాడో చెప్తున్నాడు. కోర మీసాలు ఉన్నవాడు, కొదమ అంటే మంచి యవనంలో ఉన్నటువంటి ఒక గంభీరమైనటువంటి అనే అర్థం వస్తుంది. మనకు తెలుసుగా కొదమ సింహం అంటాం. అంటే ఆ సింహం ఎలాంటిదంటే మంచి యవనంలో ఉండి ఒక గంభీరమైనటువంటి ఆ లక్షణాన్ని ఇక్కడ కథానాయకుడికి ఆపాదించాడు రచయిత. ఆ కొదమ లక్షణం ఉంది కాబట్టి అతను ఏదో ఎప్పుడూ కూడా గంభీరంగా ఉంటాడనే ఆలోచన పెట్టుకోకుండా అతనిలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది అనేటువంటి అర్థం వచ్చేలాగా కొంటె కొంటె చెణుకులతో అనే పదాన్ని హీరోకి ఆపాదించారు. అంటే చెణుకులు అంటే చెలోక్తులు, హాస్యాన్ని రప్పించేవి. ఆ చెణుకులు విసురుతాడు అనేటువంటి ఆ లక్షణాన్ని ఇక్కడ హీరోకి ఆపాదించడం చాలా బాగుంది. అంటే రెండు వేరియేషన్స్, అటు గంభీరంగా ఉంటాడు, అవసరమైతే వీరత్వాన్ని ప్రదర్శిస్తాడు, అలాగే సందర్భానుసారం చక్కగా తన చుట్టూ ఉన్న వాళ్ళకి హాస్యాన్ని పంచుతాడు హీరో. కొలిమి లాంటి మగటిమితో, కొలిమి అంటే ఫర్నెస్, లోహాలను కరిగించడానికి మన కత్తులు, గొడ్డళ్ళు, కొడవళ్ళు, పార్లు ఇవన్నీ కూడా వాటిని సానబెట్టడానికి, వాటిని కరిగించి కావాల్సిన ఆకృతిలోకి మార్చేటటువంటి ఒక యంత్ర పరికరాన్ని ఉపయోగించేటువంటి ప్రదేశాన్ని కొలిమి అంటారు. ఆ కొలిమి ఎంత వేడిని పుట్టిస్తుందో అలాంటి వేడిని పుట్టించి వస్తువుని తయారు చేసేటటువంటి కొలిమితో ఇక్కడ హీరో గారి మగతనాన్ని కంపేర్ చేశాడు రచయిత. మగతనం, పురుషత్వం, శౌర్యం, ఆ శౌర్యాన్ని కొలిమితో పోల్చడం జరిగిందనమాట. ఈ లక్షణాల గురించి చెప్తూ అతను ఏదో ఆలోచిస్తున్నాడు, ఎవరి కోసమో వెతుకుతున్నాడు, ఎవరు ఎవరు అనేటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాలి అన్నట్టుగా క్యూరియాసిటీ క్రియేట్ చేశారు అనుపల్లవిలో. దానికి కొనసాగింపుగా పల్లవిలో తను చెప్తాడు, ఒక అమ్మాయి నా గుండె కొల్లగొట్టేసింది, ఆ అమ్మాయి ఎలాంటిది అంటే అని చెప్తూ, కొండాపల్లి ఎండి బొమ్మ కోలా కళ్ళతో చూసిందమ్మా, తీయ తీయని తేనెల బొమ్మ తీయని తెరలే తీసిందమ్మా. తేనెల బొమ్మ, కొండపల్లి బొమ్మ. కొండపల్లి బొమ్మ పొనికి అనే చెక్కతో చేస్తారు, కానీ ఈ అమ్మాయి చెక్కతో చేసిన బొమ్మ కాదు, ఎండి బొమ్మ, వెండితో చేసిన బొమ్మ. కోల కళ్ళతో చూసింది నన్ను అని చెప్తున్నాడు అనమాట. మరి ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, వజ్రాల జిలుగులున్నా, రత్నాల ఎలుగులున్నా, కెంపుల్ల వంపులున్నా, మొహరీల మెరుపులున్నా. మొహరీలు బంగారు నాణేలు, ఆ బంగారు నాణేలకు ఉన్నటువంటి మెరుపులు ఉన్నా, కెంపుల్లో ఉన్నటువంటి వంపులున్న నా పైడి గుండెలోన ఏడి పుట్టించి మరిగించి మరిగించి కరిగించి కరిగించి కొల్లగొట్టినాదిరో కొల్లాగొట్టినాదిరో కొల్లగొట్టిన గుండెనే ముల్లే గట్టినాదిరో. నా పైడి గుండెలోన ఏడి పుట్టించి
అంటే నా బంగారపు గుండెలోన వేడి పుట్టించి మరిగించి మరిగించి కరిగించి కరిగించి నా గుండెను కొల్లగొట్టినది, కొల్లగొట్టేసి ముల్లే కట్టేసినది, అంటే మూట కట్టేసుకుంది. ఇక్కడితో పల్లవి కంప్లీట్ అవుతుంది. పాట బ్యాక్ డ్రాప్ చూసుకుంటే కనుక ఇది ఒక పీరియాడిక్ మూవీ. సో పూర్వకాలంలో ఎంటర్టైన్మెంట్ కావాలంటే అందరూ ఒక చోటకు చేరాల్సిందే. అది రాజులైనా సామాన్య ప్రజలైనా అక్కడ గానా భజన కార్యక్రమాలతో డ్యాన్సులతో ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈ పాట చూస్తే ఇది కూడా సందర్భం అదే అనిపిస్తుంది. పల్లవిలో కథానాయకుడు తన గుండె కొల్లగొట్టిన అమ్మాయి గురించి చెప్పిన తరువాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇంకా ఆ చిన్నది ఏం చేసింది, ఆ కుర్రది ఏం మంత్రం వేసింది అని క్యూరియాసిటీతో అడుగుతుంటే వాళ్ళకి సమాధానం చెప్పేటటువంటి ఆ సాహిత్యం అంతా కూడా మొదటి చరణంలో మనకు వస్తుంది. ఆ సాహిత్యం ఎలా ఉందంటే, కన్నులలోని కాటుక మేఘం సీకటి నాపై సిలికిందే, మాటలతోనే మెలికేసిందే, మర్మం ఏదో దాసిందే. ఈ లైన్స్ ద్వారా తను ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఆ అమ్మాయి మాటలతో ఏదో మెలికేసింది, మర్మం ఏదో దాచింది, అంటే పూర్తిగా తన మీద ఉన్నటువంటి ఇష్టాన్ని తెలియపరచట్లేదు, కొంచెం క్లారిటీ మిస్ అయింది అన్నట్టుగా తను చెప్తుంటే అప్పుడు అమ్మాయి ఏం చెప్తుందంటే, ఆడవాళ్ళ మనసు అడవి లాంటిదని ఎరగని సంటుడివా, అంతా అమ్మాయకుడివా, పడుసు పిల్ల తీరు పట్టు సిక్కదని పసిగట్టలేనుడివా, ఒట్టి సొంటి కొమ్మువా, లేత ఎన్న పూసవా. ఆడవాళ్ళ మనసు అడవితో పోల్చాడు రచయిత. ఈ లైన్ మాత్రం పాట మొత్తానికి హైలైట్ అనమాట. ఎందుకంటే ఆడవాళ్ళు ఒక పట్టాన్ని అర్థం కాదు కదా, వాళ్ళకి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ నుంచి ఇంకోటి వస్తుంది. సర్టెన్ పీరియడ్కి అడివంతా ఆ శాంతం మనకు అర్థమవుతుంది, ఎక్కడ ఏముంది ఏంటి అనేది. కానీ ఆడవాళ్ళ మనసు మాత్రం ఆడవాళ్ళ మనసు అడవి లాంటిదని ఎరగని చంటోడివా, అంత అమాయకుడివా నువ్వు అని చెప్పి కొంచెం ఎటకారంగా క్వశ్చన్ చేస్తుంది అనమాట. పడుచుపిల్ల ప్రవర్తించే తీరు కూడా ఒక పట్టాన్ని అర్థం కాదు కదా, అది నువ్వు పసిగట్టలేవా, ఆ మాత్రం నేను హింటిస్తున్నా కదా నా ఓర చూపులతో, ఒట్టి సొంటి కుమ్ము అయితే ఎలా అన్నట్టుగా లేత ఎన్నపూసవా అని చాలా చాలా బాగా సాహిత్యం అందించాడు చంద్రబోస్. నువ్వు ఒట్టి శుద్ధపప్పు అనే మాట విన్నాం, కానీ ఈ ఒట్టి సొంటి కొమ్మువ అనేటువంటి పదప్రయోగం ఏదో కొంచెం విచిత్రంగా ఉంది, డిఫరెంట్గా ఉంది, బాగుంది. అప్పుడు కథానాయకుడు ఏమంటాడంటే, మీసాలు రోషాలు ఉన్నటువంటి మొనగాడిని పట్టేసి అని పసివాణ్ణి చేసేసి పసరేదో పూసేశారు అని చెప్తూ మళ్ళీ హుక్ లైన్ రిపీట్ అవుతుంది, కొల్లగొట్టినాదిరో కొల్లగొట్టినాదిరో. ఇక్కడితో మొదటి చరణం కంప్లీట్ అవుతుంది. ఇంకా రెండో చరణంలోకి వస్తే అక్కడ హీరోయిన్ ఏం చెప్తుందంటే, ఊపిరిలోని ఆవిరి పవనాలే విరివిగా లేఖలు విసిరేనే. అంటే అతని శ్వాసలోని గాలి నుంచి వచ్చేటువంటి ఆవిరి ద్వారా అమ్మాయికి లేఖలు హీరో గారు విసురుతున్నారు అని అమ్మాయి చెప్తుంది. ఉప్పెనలాగా పొంగే పౌరుషమే సొగసుకు సంకెల వేసేనే. ఈ లైన్ కూడా చాలా బాగుంది. ఒక సునామీ లాగా, ఒక ఉప్పొంగేటువంటి పౌరుషాన్ని కలిగిన వ్యక్తి కథానాయకుడు. అతని పౌరుషం ఈ అమ్మాయి సొగసుకి సంఖ్యలో వేస్తుందంట. ఇంకా ఇంతకన్నా డైరెక్ట్గా ఇంకా ఆడవాళ్ళు చెప్పలేరని రచయిత ఉద్దేశం. అప్పుడు కథానాయకుడు ఏం చెప్తున్నాడంటే, చీకు చింత లేని వాడి చిత్తం దోచావే, పారా హుషార్ పోరాగాని పాగల్ చేసావే. ఒక ప్రేమ ఫీలింగ్ మనసుకి తాకనంత వరకు హ్యాపీగా గడిపేస్తారు ఎవరైనా సరే. ఆ ప్రేమలో పడ్డారంటే ఇంకా వాళ్ళ పరిస్థితి వేరేగా ఉంటుంది కదా. చీకు చింత లేని వాడి మనసు నువ్వు దోచేసావు, పారా హుషార్ పోరాగాని పాగలు చేసేసావు. ఎంతో అలర్ట్గా ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. అలాంటి తెలివిగా ఉండేటువంటి వాడి మనసు నువ్వు దోచేసి వాడిని పిచ్చోని చేసావు అని చెప్తుంటే అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందో చూడండి. దారేదైనా దవ్వేదైనా నీడై ఉంటానే, పేరేదైనా తీరేదైనా పెనిమిటి అంటానే. ఎంత దూరమైనా సరే తను ఏ దారిలో వెళ్ళినా నీడలాగా ఉంటాను. ఆ నీడలాగా ఉండేటువంటి పరిస్థితిని ఏ పేరుతో పిలిచినా, ఏ తీరుగా అనుకున్నా నేను పెనిమిటి అంటాను. ఆ పెనిమిటి బంధంతో నేను నీకు దగ్గరవుతాను, దగ్గరయ్యాను అనేటువంటి అర్థం వచ్చేలాగా కంక్లూజన్ ఇవ్వడం ఏదైతే ఉందో సూపర్ అనమాట. టోటల్గా కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి కథానాయకుడి ఆ ప్రేమకి ఫుల్ స్టాప్ పడింది ఒక పెనిమిటి అనే బంధంతో. ఇది సాహిత్యం గురించి మంచి కంపారిజన్స్తో బాగా చెప్పాడు చంద్రబోసు. ఇంకా సంగీతం విషయానికి వస్తే
ఎంఎం కీరవాణి గారు 35 సంవత్సరాల సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్. ఈ పాటని గూడా ఆయన కంపోజ్ చేసిన తీరు చూస్తే నాకేమనిపించిందంటే, ఒక మంచి ముంత మసాలా తిన్న ఫీలింగ్ అనిపించింది. మంచి పని కలిగిన వాడు ముంత మసాలా చేస్తే ఆ టేస్ట్ జన్మలో మర్చిపోం. ముంత మసాలాలో ఏం కలుపుతారు? పల్లి పప్పు కలుపుతారు. అటుకులు, మరమరాలు, కొత్తిమీర, బజ్జీ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కూడా కలగలిపి ఆఖరిలో కాస్త ఉప్పు, కారం వేసి ఇంత నిమ్మరసం పిండి చేతిలో పెడితే అబ్బా! ఆ రుచి అద్భుతంగా ఉంటుంది కదా! అలా ఇక్కడ మంగ్లీ, రమ్య బెహ్రా, యామిని ఘంటసాల, రాహుల్ సిప్లిగంజి అలాగే హార్మోని మేల్ అండ్ ఫీమేల్ కోరస్‌తో పాటంతా కూడా చాలా అందంగా కంపోజ్ చేశారు. కీరవాణి గారి పనితనాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్‌లో మంగ్లీ వాయిస్‌తో హీరో క్యారెక్టరైజేషన్స్ చెప్పి చక్కగా అంతవరకే ఆవిడ వోకల్స్‌ని ఉపయోగించుకున్నాడు. తర్వాత రమ్య బెహ్రాని ఒక చరణంలో, యామిని ఘంటసాలని ఒక చరణంలో ఉపయోగించుకున్నారు. అదే ఎవరి పార్ట్ ఎవరికైతే సరిపోతుందో, ఎవరిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంత చక్కగా ఉపయోగించుకున్నాడు. మొత్తం 5 భాషల్లో ఈ పాటొస్తే ఒక్క మలయాళంలో తప్పించి మిగతా 4 భాషల్లో కూడా రాహుల్ సిప్లిగంజి పాడాడనమాట. చాలా చాలా బావుంది. హిందీలో పాడిన వోకల్స్ అయితే ఇంకా నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇది కీరవాణి మార్క్ ఉన్నటువంటి పాట. ఈ పాట ఎత్తుగడలో కూడా చక్కని డ్రమ్ బీట్స్తోనే ఒక ఎమోషన్ని స్టార్ట్ చేసి పాటంతా కూడా అదే ఎమోషన్ని క్యారీ చేశారు. ముంత మసాలా అన్నా కదా, సింగర్స్ విషయమే కాదు, అటు ఫోక్ స్టైల్‌ని, ఫోక్ బీట్‌ని, ఫోక్ వాయిసులతో చక్కని మెలోడీతో పాటని కంప్లీట్ చేశారు. ఇది సంగీతం విషయానికొస్తే. ఇక సింగర్స్ విషయానికొస్తే సింగర్స్ కూడా అందరూ కూడా అద్భుతంగా పాడారు. కొరియోగ్రఫీ విషయానికొస్తే గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా చాలా బాగుంది. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ స్టైల్‌కి తగినట్టుగా, అతని బాడీ లాంగ్వేజ్‌కి తగినట్టుగా కంపోజ్ చేశారు. ఫోక్ బీట్ ఉంది కాబట్టి ఆ ఫోక్ స్టైల్‌లో మూమెంట్సే ఇక్కడ కంపోజ్ చేయడం జరిగింది. వింటేజ్ పవన్ కళ్యాణ్ చూపించారా అన్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత మంచి డ్యాన్స్ మూమెంట్స్ పవన్ కళ్యాణ్ మూవీలో చూడలేదు. వకీల్ సాబ్ కానీ, భీమ్లా నాయక్ కానీ, బ్రో మూవీలో కానీ తన నుంచి మంచి మూమెంట్స్తో ఉన్నటువంటి పాట ఏది కూడా మనం చూడలేదు. సో ఆ లోటు ఈ పాట ద్వారా తీరింది. ఇంకా దృశ్యపరంగా మాట్లాడుకుంటే ఈ పాట అంతా కూడా నైట్ ఎఫెక్ట్లో సాగుతుంది. ఎంటర్టైన్మెంట్గా సాగే పాట, అందరూ ఒక చోట కూడుకునే పాట. ద గ్రేట్ లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి గారి ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా అందంగా ఉన్నాయి. టోటల్గా ఆ పాట అయితే మాత్రం అందరి మనసులు కొల్లగొట్టింది. ట్రెండింగ్లో ఉంది. థియేటర్లో మనందరికీ కనుల పండుగగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అటు ఇటు పూజిత పోనాడా, అనసూయ భరద్వాజ వేసిన స్టెప్పులు, అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్తో వేసిన స్టెప్పులు కూడా అందంగా అనిపిస్తున్నాయి. టోటల్గా పాట అంతా అయితే కనుక హాయిగా ఉంది, ఆహ్లాదంగా అనిపించింది. ఇది ఈ పాట గురించిన నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మరొకసారి మరొక పాటతో కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.